ఈ ఎంటైర్ ఎపిసోడ్లో అసలు చైనా ట్రాప్లో మాల్దీవ్స్ పడి, ఎందుకంటే మనం గతంలో చూసాం శ్రీలంక విషయంలో ఏం జరిగిందో, చైనా డెట్ ట్రాప్లో అప్పులు ఊబులో పడేసింది, తర్వాత ఏం జరిగిందో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇప్పుడు మాల్దీవ్స్ విషయంలో కూడా చైనా ఎత్తుగడ పారిందా, ఫెయిల్ అయిందా? ఒక విధంగా చెప్పాలంటే ఫెయిల్ అయిందని చెప్పాలి, మోదీ గారి యొక్క స్టెప్తో, తీసుకున్నటువంటి మూవ్తో. ముందుగా రాజుగారు, మీకు, ప్రసాద్ గారికి, NHTV ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. 2-3 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాము, మోడీ గారు లక్షద్వీప్లోకి వెళ్ళడము, అక్కడి నుంచి కొన్ని ఫోటోలు, వీడియోస్, ఫొటోస్ ఎస్పెషల్లీ రిలీజ్ చేయడము. లక్షద్వీప్ ఐలాండ్స్లో ఈ టూరిజంని ఇంప్రూవ్ చేసే విధంగా, ఇంప్రూవ్ అని కాదు, అట్రాక్ట్ చేసే విధంగా, అంటే లక్షద్వీప్లో అక్కడ ఉన్న వాతావరణమే కానివ్వండి, ఐలాండ్సే కానివ్వండి, లేకపోతే స్నార్కలింగ్ ఇట్లాంటి యాక్టివిటీసే కానివ్వండి, వాటి మీద ఒక 4 ఫొటోస్ మాత్రం రిలీజ్ చేశారు మోడీ గారు రిలీజ్ చేయడంతో కొంచెం ఫోకస్ లక్షద్వీప్ ఐలాండ్స్ మీదకి వెళ్ళింది. ఇంతలోపు సడన్గా అక్కడికి టూరిజం పెరిగితే మాల్దీవ్స్కి ఎఫెక్ట్ అవుతుంది కదా అన్న విషయం సడన్గా మాల్దీవ్స్ దేశంలో ఉన్న వాళ్ళకి స్ఫురించడం, ఇక చిన్నగా అది ట్విట్టర్లో మన వాళ్ళు కూడా మాల్దీవ్స్కి, లేకపోతే ఇక్కడ లక్షద్వీప్ ఐలాండ్స్కి, లేకపోతే అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి కంపారిజన్లు చేయడము, టూరిజము ఇక్కడికి ప్రోత్సహించాలి అని చెప్పనడము. దాంతో వాళ్ళు అసలు మాతో లక్షద్వీప్ ఐలాండ్స్ కంపారిజనే లేదు, అసలు ఇండియానే కాస్త డర్టీగా ఉంటుంది అని, లేకపోతే ఇంకొంచెము దూరం వెళ్ళి అసలు ఇండియా ప్రధాని మీద, హిందూ దీని మీద, ఇట్లాంటి వాటి మీద కొన్ని కామెంట్స్ చేశారు. కాకపోతే విచారకరం ఏంటంటే ఈ కామెంట్స్ చేసింది ఎవరో యావరేజ్ మాల్దీవ్ సిటిజన్స్ కాదు, వాళ్ళ పౌరులు కాదు, అందులో కేవలం వాళ్ళ పౌరులే కాదు, అందులో 3 మంత్రులు కూడా ఉన్నారు, డిప్యూటీ మినిస్టర్స్, ఉప మంత్రులు కూడా ఉన్నారు. మన మినిస్టర్ ఆఫ్ స్టేట్ లాగా అంటాం కదా, అట్లా జూనియర్ మినిస్టర్స్ కూడా ఉన్నారు. సో అయితే ఈ వారు అసలు ఆ విధంగా మాట్లాడము, ఎక్కడైనా కానీ ఒక దేశం గురించి ఇంకొక దేశపు మంత్రులే కానివ్వండి, డిప్లొమాట్సే కానివ్వండి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో మాట్లాడడం అనేది అసలు కనీవిని ఎరగని పరిస్థితి. మొదటగా అది. రెండవది ఏంటంటే మాల్దీవ్స్కి అసలు వాళ్ళు ఐలాండ్ కంట్రీ అండి, తెలుసు కదా మీకు, ఎన్నో చిన్న చిన్న ఐలాండ్స్ యొక్క సమూహం అది. అట్లాంటి అదే మాల్దీవులు అంటారు కదా, దీవులు మొత్తం మీద, లక్షద్వీపులు లాగానే మాల్దీవులు అన్న టైప్లో. అదే కాకుండా అసలు ఇప్పుడు మనము వాతావరణం గురించి మాట్లాడుతూ ఉంటాము, ఏది ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటూ ఉంటాం కదా, దానివల్ల ఈ కాలుష్యం వల్ల అసలు టెంపరేచర్ మొత్తం మీద ఇది భూమి యొక్క వాతావరణం మారుతూ వచ్చి వేడెక్కుతూ ఉండడం వల్ల ఇంకొక సెంటిగ్రేడ్, 6 సెంటిగ్రేడ్, 2 సెంటిగ్రేడ్లో పెరిగితే అసలు మునిగిపోతాయి అన్నటువంటి వాటికి కూడా అప్పుడు మనం మాల్దీవ్స్ గురించి విన్నాము. బాగా ముందుగా మునిగిపోయే పరిస్థితి ఉన్నది మాల్దీవ్స్. వాళ్ళ ఈ వాతావరణం మార్పుల వల్ల అసలు చాలా దారుణంగా దెబ్బతినే మొదటి కంట్రీ అవుతుంది అందులో మాల్దీవ్స్ అన్నట్టుగా ఇట్లా పేపర్లలో బాగా వచ్చింది. అయితే ఇట్లాంటి ఏ విపత్కర పరిస్థితులు అంతకుముందు వచ్చినా, అంటే ఇంత పెద్దది వాతావరణం గురించి అని మాట్లాడట్లేదు, అదేదో దశాబ్దాల తరబడి తర్వాత జరిగే పరిస్థితి అన్న టైప్లో మాట్లాడుతున్నాం. కానీ వారికి ఎటువంటి విపత్తు వచ్చినా కానీ మొదట్లో ఉండి అసలు ఇమీడియట్గా ఇది ఉండి ఆదుకునేది ఇండియానే. మొన్న కోవిడ్ సమయంలో కానివ్వండి, ఇంకా ఎటువంటి ప్రమాదాలే జరిగినా అక్కడ మన నేవీ అయినా కానివ్వండి, మన భారత దేశ ఇతరత్ర ఆర్థికంగానైనా కానివ్వండి, ఇతరత్ర ఎటువంటి సహాయం కావాలన్నా మొదటగా వాళ్ళు రిక్వెస్ట్ చేసేదైనా ఆదుకునేదైనా భారతదేశమే. అట్లాంటి భారతదేశము, భారతదేశ ప్రధాని మీద, దేశం మీద, దేశ సాంప్రదాయాల మీద సడన్గా ఒకటేసారి మంత్రులే పడిపోవడం అనేది అది కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అసలు అందరికీ కూడా ఒక అంత తెలివి తక్కువగా మాట్లాడడము, అంటే అంత మర్యాద లేకుండా మాట్లాడడం ఒకటైతే, మరి అంతగా తెలివి తక్కువగా మాట్లాడడం అనేది కూడా ఎవరు ఊహించని పరిణామం.
సో దాంతో ఏమైంది, మన దేశ ప్రజలు కూడా ఇప్పుడు ఈవెన్ సినిమా హీరోల దగ్గర నుంచి సెలబ్రిటీలు అంటుంటాం కదా, వాళ్ళ దగ్గర నుంచి క్రికెటర్ల దగ్గర నుంచి అందరూ దేశం మొత్తం ఒకటేసారి దేశాన్ని అవమానించడము, దేశ ప్రధానిని అవమానించడము అనేది చూసేసరికి అసలు మాల్దీవ్స్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? మాల్దీవ్స్ ఇమీడియట్ గా ఎవరైనా వెళ్ళేది ఉంటే కూడా క్యాన్సిల్ చేసుకోండి. మన దేశాన్ని ఇన్సల్ట్ చేస్తుంటే అక్కడికి పోయి మనము పైసలు ఖర్చు పెట్టేది ఏంటి, వాళ్ళకి హెల్ప్ చేసేది ఏంటి, అక్కడ టూరిజంని ప్రమోట్ చేసేది ఏంటి అనేది అది ఇమీడియట్గా ఈ సోషల్ మీడియాలో ఏముంటుంది, ఎంతసేపు పడుతుందండి, ఇది ఒక ఉవ్వెత్తున ఎగిసిన ఒక ఎమోషన్ లాగా ఎగిసింది. దాంతో ఇప్పుడు ఏమైంది అని అంటే, అయితే కాకపోతే దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఇప్పుడు ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో వాళ్ళు క్యాంపెయిన్ చేయడమే అగెయిన్స్ట్ ఇండియా అన్నట్లుగా క్యాంపెయిన్ చేశారు. ఇండియా అవుట్ అని చెప్పేసి ఇండియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ మాల్దీవుల మీద ఏంటి, ఇండియా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించాలి, ఇండియా అవుట్ ఇక్కడి నుంచి మాల్దీవ్స్ నుంచి అన్న క్యాంపెయిన్తో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. సో ఇప్పుడు వీరు ఎక్కువగా చైనాతో ఎక్కువగా క్లోజ్గా ఉంటారు అన్నది ముందు నుంచి ఉన్న ఇదే అనమాట. ఈ పార్టీ ఏదైతే ఉందో, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో, వారు చైనాకి దగ్గర కాస్త భారత్కి దూరము అన్న ఇది ఉంది. అక్కడి వరకు ఎవరికి అభ్యంతరం లేదు, ఎవరెవరికి దగ్గర ఉన్నారు, ఎవరు దూరం ఉన్నారు, అది ఏ దేశమైనా వారు నిర్ణయించుకుంటారు. కాకపోతే ఒక దేశం గురించి, దేశ ప్రధాని గురించి, దేశ యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి చాలా అగౌరవంగా మాట్లాడడం అనేది, అది ప్రభుత్వంలో ఉన్నవారు అనేది అదేదో ఇక ఆ దేశం మన దేశాన్ని అవమానపరుస్తుంది అన్న టైప్లో, అధికారికంగా అవమానపరుస్తుంది అన్న టైప్లో అనుకోవాల్సి వస్తుంది. అనుకున్నారు కూడా ప్రజలు, అనుకుని ఈ బాయ్కాట్. అయితే దీంట్లో విషయం ఏంటంటే, ఇప్పుడు మాల్దీవ్స్కి ఉన్నదే ఇప్పుడు చిన్న చిన్న ఐలాండ్స్ అండి, లక్షద్వీప్లు అయినా కానీ అంతే కదా, చిన్న చిన్న ఐలాండ్స్. అక్కడ పెద్ద పెద్దగా ఏదో చేయడానికి ఇది అవకాశం ఉండదు ఇండస్ట్రీ. అందులో వారికి ఉన్నది ఏంటి, ఎక్కువగా వారు ఆధారపడేది టూరిజం మీద. అండ్ టూరిజం ఎప్పుడు కూడా ఎట్లాంటిది ఉంటుంది, వచ్చే వాటిని కొంచెం ఆహ్వానించే విధంగాను, వాళ్ళని గౌరవంగా చూసే విధంగాను. ఇప్పుడు అతిథి దేవో భవ అంటాం మనం, దేవుళ్ళలాగా వచ్చేవారిని ఆహ్వానిస్తే కానీ అసలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. ఇప్పుడు బాలి అంటాము, లేకపోతే థాయిలాండ్ అంటాం. మన వాళ్ళు చాలా మంది చుట్టుపక్కల వెళ్ళినా కూడా, శ్రీలంక ఉంది, మన ఉన్న అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి, ఇక్కడ అరేబియన్ సముద్రంలో అయితే ఇవి లక్షద్వీపులు ఉన్నాయి. ఇట్లాంటివన్నీ ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్న సమయంలో అసలు మనం ఇంకా వాటిని ఎవరైనా ఏ దేశం నుంచి అయినా కానీ ఇంకెవరైనా కానీ వస్తుంటే వారికి లేదు మాదే బెస్ట్, మీకు చాలా అన్ని విధంగా ఆహ్లాదకరంగా ఉండే విధమైన ఎక్స్పీరియన్స్ మేము ఇస్తాము, మిమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటామని చెప్పే బదులు వచ్చి మీకోసం ఖర్చు పెడుతున్న వారినే, వారి దేశాన్ని, వారి ప్రధానిని, వారి ప్రభుత్వాన్ని, వారి సాంప్రదాయాల్ని చాలా నీచంగా అది మంత్రులే తిట్టడం మొదలుపెట్టేసరికి అది కొంచెము ఇక అది అంతకంటే తెలివి తక్కువ పని ఇంకోటి ఉండదు అసలు నిజంగానే. ఇప్పుడు అది కాంటెక్స్ట్ అండి. ఇందులోపల వారి ప్రధాని ఐ థింక్ వారి హెడ్ ఆఫ్ స్టేట్ ఆయన చైనాకి వెళ్ళారు. 5 రోజుల చైనా పర్యటనలో ఉన్నారు. 3 రోజులు అయినట్టుంది ఈ రోజుకి. వెళ్ళి మళ్ళీ అక్కడ అన్నది ఏంటి అంటే, ఇక చైనా ఈజ్ అవర్ క్లోజెస్ట్ ఫ్రెండ్ అన్నట్టుగాను, లేకపోతే పార్ట్నర్ అన్నట్లుగాను, ది క్లోజెస్ట్ అన్న టైప్లో మాట్లాడారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ దాని గురించి కూడా చాలా పాజిటివ్గా మాట్లాడుతూ ఇప్పుడు ఇది చేశారు. సో అది ఈ కాంటెక్స్ట్లో ఏమైందంటే, నిన్ననే ఇది అయింది, ఈరోజు చైనాలో మీరే మాకు క్లోజెస్ట్ అని అంటే, దాదాపు మనం పాకిస్తాన్ విషయంలో చూస్తూ ఉంటాము. మనతో ఏ గొడవ పడ్డా కానీ ఎమ్మటే వాళ్ళ ప్రధాని చైనాకి వెళ్ళడము, అక్కడ వెళ్ళి అసలు కుండల కన్నా ఎత్తైనది, ఏదో దీనికన్నా లోతైనది మన దోస్తి అన్న టైప్లో చెప్పి, ఆల్ వెదర్ ఫ్రెండ్స్ అని చెప్పి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. కానీ పాకిస్తాన్ కూడా నేర్చుకున్నది గత కొద్ది సంవత్సరాల్లో, మన గత దశాబ్దంలోనే నేర్చుకుంది. ఈ మధ్య వారు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. అంటే నిజంగానే చెప్పాలంటే పాకిస్తాన్ ఇష్టం వచ్చినట్లుగా చేస్తుంటే, మొన్న ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది పాకిస్తాన్. దానికి అసలు చైనా ఏమీ హెల్ప్ చేయలేకపోతుంది. సౌదీ అరేబియా, చైనా ఇవన్నీ కూడా అంతకుముందు ఏదైనా ఫైనాన్షియల్ ఆర్థిక సంక్షోభాల్లో పాకిస్తాన్ పడ్డప్పుడు వీళ్ళంతా హెల్ప్ చేసేవారు. ఈరోజు ఆ పరిస్థితులు కూడా లేవు. చైనా కూడా మిలిటరీ వైజ్గా కానివ్వండి, మనము ఇది అయింది కదా సర్జికల్ స్ట్రైక్స్ ఇట్లాంటివి అయినప్పుడు కూడా వారు నేర్చుకున్నారు. చైనా ఏదో ఈ ఎంత మేము క్లోజ్ అని చెప్పి ఏదో అంటుకుని పూసుకుని మిగిలిన దేశాలు తిరిగినా కానీ వారి కోసం పెద్దగా రిస్కులు తీసుకుంటుంది అన్నది
ఇది లేదు అనేది తీసుకునే పరిస్థితిలో లేదు, అది భారత్కి అగెయిన్స్ట్ గా అనేది మనకు గత 5 సంవత్సరాల్లోనే తేలిపోయింది. అంటే గత దశాబ్దంలోనే మనం 2014 తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. అట్లాంటిది ఇప్పుడు అదే చైనా స్టోరీయే ఇప్పుడు మాల్దీవ్స్ వారు, అది మనం ఏమనకుండా మన లక్షద్వీప్ ఐలాండ్స్ గురించి మోడీ గారు కొంచెం ప్రమోషన్ చేసినందుకు దానికి వారు ఏదో ఫీల్ అయిపోయి మొత్తము అంతా ఏదో ఇదంటారు కదా, అంటే ఎక్సెంట్రిక్ గా, అంటే కొంచెము అక్కసను వెళ్ళగెక్కారు ఒక విధంగా. అంటే వెళ్ళగెక్కడమే కాదండి, అసలు మతి స్థిమితం లేకుండా బిహేవ్ చేశారంటున్నాను. ఆ పదం కోసమే చూస్తున్నాను. అసలు మతి కోల్పోయి బిహేవ్ చేసినట్లుగా అనిపించింది. అంటే చెప్తున్నాను, కొంచెము గవర్నమెంట్ లో ఉన్నవారు ఎస్పెషల్లీ మినిస్టర్స్ అట్లా ఒక దేశం గురించి ఇంకొక దేశం, మనమే అసలు పాకిస్తాన్ దేశం గురించి అయినా కానీ మనం యుద్ధాలు ఫైట్ చేశాము పాకిస్తాన్తో, అయినా కానీ పాకిస్తాన్ దేశం గురించి మన ప్రధానమంత్రి కానివ్వండి, లేకపోతే మన మంత్రి మండలిలో ఉన్నవారు ఎవరైనా కానివ్వండి, క్యాబినెట్లో ఉన్నవారు కానివ్వండి, మినిస్టర్ ఆఫ్ స్టేట్ జూనియర్ మినిస్టర్సే కానివ్వండి, ఇంకా బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్న ఎటువంటి అధికారి కానివ్వండి, పాకిస్తాన్ గురించే కానివ్వండి, పాకిస్తాన్ మంత్రుల గురించే కానివ్వండి, పాకిస్తాన్ ముఖ్యమంత్రి గురించే కానివ్వండి, ఈవెన్ పాకిస్తాన్ యొక్క అంటే వారి కల్చర్ గురించే కానివ్వండి, చెడుగా మాట్లాడడం అని ఉండదు, అవమానకరంగా మాట్లాడడం అనేది ఉండదు. అట్లాంటిది అసలు ఏమీ ఇష్యూ లేకుండా మనకు వారికి, అండ్ ఎటువంటి ఆపద వచ్చినా కానీ రావాల్సింది మనమే, వచ్చింది మనమే. ఆర్థిక సంక్షోభాలు వచ్చినా, ఇటు ఆరోగ్యపరమైన సంక్షోభాలు వచ్చినా, మన కోవిడ్ లాంటి సమయంలోనైనా, ఇంకేదో వరదలు తుఫాన్లు ఇట్లాంటివి వచ్చి కష్టాల్లో ఉన్నా మొట్టమొదట వారిని రక్షించేది, ఇప్పటి వరకు చాలాసార్లు రక్షించింది భారతదేశమే, భారత ప్రభుత్వమే. అట్లాంటి దాన్ని మరి ఏదో ఒకటేసారి మతి స్థిమితం పోయినట్టుగా బిహేవ్ చేసినట్లుగా అనిపించింది నాకు. మూల్యం చెల్లించుకున్నారు మొత్తానికి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.